గీతా టాక్స్ కీర్తికి స్వాగతం. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ కలిసి. మళ్ళీ మంచి మంచి కథలతోటి మేము ముందుకు వస్తాను. మీకు గుర్తుంది కదండి ఏం చేయాలో. నా ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మనం రెగ్యులర్గా చక్కటి కథల్లోకి, శివయ్య కథల్లోకి వెళ్ళిపోదాం. పూర్వకాలంలో మనకి చిదంబరం అనే ఊళ్ళో యచ్చదత్తనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఆ యచ్చదత్తనుడి కుమారుడు విచార శర్మ. వీళ్ళంతా కూడా చాలా చక్కటి కుటుంబం. వేదాలు నేర్చుకుంటూ, వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ చిదంబరంలో స్వామివారిని కొలుస్తూ ఉండేవాళ్ళు. ఇలా జరుగుతుండగా ఈ విచార శర్మ చక్కగా వేదాలు నేర్చుకున్నాడు. అవన్నీ కూడా ఆయన వల్ల వేసుకుంటూ ఉండేవాడు అనమాట ఎప్పుడు. అయితే ఒకరోజు ఆ ఊర్లో ఒక అతను ఆవుల్ని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు. పశువుల కాపరి ఆవుల్ని కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే విచార శర్మ చూశాడు. అయ్యా, ఆవుల్ని హింసించకండి, నేను వాటిని తీసుకెళ్ళి రోజు గడ్డిని మేయించుకుని మళ్ళా అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాను, వాటిని మీరు హింసించద్దు అని అడుగుతాడు. అప్పుడు సరే కదా అని చెప్పేసి బ్రాహ్మణ బాలుడు చక్కగా ఉన్నాడు చూడ్డానికి అని సరే అని అప్పగిస్తాడు. ఊళ్ళో ఉండే ఆ గోవులన్నిటిని తీసుకుని ఒక అడవి ప్రాంతంలోకి, పచ్చగడ్డి ఉండే ప్రాంతంలోకి వెళ్ళి ఆవులకంతా బయటకు వెళ్లకుండా ఒక వలయంలాగా గీసి ఏం చేస్తాడు, ఈయన ఆవులన్నిటిని స్పృశించి వేదాల్లో ఉండే కొన్ని పన్నాలు చదువుతాడు. కొన్ని పన్నాలకి ఆ శక్తి ఉంటుందన్నమాట. గోవులన్నీ కూడా వేదాధ్యయనం చేస్తూ ఉంటే ఎంతో సంతోషిస్తూ ఉంటాయి. ఆ వేదాలను వల్ల వేస్తూ ఉంటే చక్కగా చెప్పినట్టు విని సంతోషంగా పచ్చగడ్డి అంతా మేసి వస్తూ ఉంటాయన్నమాట. ఆ రోజు ఇచ్చే పాల కంటే కూడా ఎక్కువ పాలు ఇస్తాయి. సో అందరూ సంతోషిస్తారు. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఈ గోవులన్నీ కూడా ఏం చేస్తాయంటే అక్కడ ఒక పెద్ద కుండ ఉంటుంది. ఆ కుండలో వాటంతట అవే వెళ్ళి క్షీరాన్ని వదిలిపెట్టేస్తాయి, పాలు పితక్కుండానే. కుండెడు పాలు. ఈ విచారదత్తుడు ఏం చేసుకోవాలి పాలు అని చెప్పేసి అబ్బాయి ఏం చేస్తాడు, అక్కడ ఉండేటటువంటి ఇసుకతోటి ఆ ఇసుకని తడిపి సైకత లింగాన్ని, శివలింగాన్ని తయారు చేస్తాడు. ఆ సైకత శివలింగానికి రోజు రుద్రం నమ్మకం చమకంతో, రుద్రాధ్యయనానికి అంత శక్తి ఉంటుందండి. దాంతో ఆ ఆవు పాలను మొత్తం అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇలా రోజు జరుగుతూ ఉంటుంది. ఈ ఆవులు మామూలు కంటే కూడా ఎక్కువ పాలు ఇస్తాయి. ఎవరికి ఏ అనుమానాలు ఏమి రావు. ఇలా కొన్ని రోజులు జరిగిపోతుంటే అడవిలో ఈ తంతు అంతా కూడా ఒక అతను చూస్తాడు. అతనికి జ్ఞానం లేదు. చూసి అయ్యో, కుండెడు పాలు ఇసుకలో పోసేస్తున్నాడు, సైకతలింగం చేసి అభిషేకం చేస్తాడు అనుకోడు. దూరం నుంచి చూస్తాడు. ఇలా శివుడి యొక్క ప్రాకారం, లింగం అన్నీ ఉంటాయి, కానీ అతను తెలుసుకోలేకపోతాడు. అయ్యయ్యో, మట్టి పాలు చేస్తున్నాడు, పాలు మొత్తం ఇసుకలో పోసేస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళి యచ్చదత్తనుడికి ఫిర్యాదు చేస్తాడు. ఇగో నీ కొడుకు విచారదత్తుడు ఏం చేస్తున్నాడో చూడయ్యా, ఆవులు పెద్ద కుండెడు పాలు ఇసుకలో పోసేస్తున్నాడు. ఏం పిచ్చోడా ఏమన్నానా, నాకు నష్టం జరుగుతుంది, నువ్వు కనుక్కో అంటాడు. సరేనండి, మీరు ఫిర్యాదు చేశారు కదా, ఏం జరిగిందో నేను కనుక్కుంటానని చెప్పేసి కొడుకుని ఏం అడగకుండా ఏం చేస్తాడు, ఒకరోజు కొడుకుని వెంబడించి వెళ్తాడు అడవిలో. వెళ్ళి ఈ పూర్వకాలంలో జంతువుల నుంచి కాపాడుకోవడానికి కర్రలు, గొడ్డళ్ళు అవన్నీ ఉండేవి. ఒక గొడ్డలు తీసుకుని వెళ్ళి చెట్టెక్కి పైన కూర్చుంటాడు, గమనిస్తూ ఉంటాడు. యథాప్రకారం ఈ అబ్బాయి వచ్చి ఆవులన్నిటిని చక్కగా తన రుద్ర అధ్యయనం చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది. ఆ పాలు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేయడం చూస్తాడు. అతను కూడా ఏమనుకుంటాడు, ఇసుకలో పోసేస్తున్నాడు పాలన్నీ, అతను చెప్పింది నిజమే, అన్నీ వృధా చేస్తున్నాడు అని చెప్పేసి చాలా కోపంతో వచ్చేసి ఆ పిల్లాన్ని కుదిపేసి అడుగుతాడు. ఇతనికి బాహ్య స్మృతి లేదనమాట. శివారాధనలో, తన్మయత్వంలో మునిగిపోయాడు. కళ్ళు మూసుకుని తదైకమైన భక్తిలో మునిగిపోయి శివ ధ్యానంలో ఉండిపోయాడు. భుజాలు రెండు కుదిపేస్తున్నాడు. ఏంట్రా పాలన్నీ ఇలా పాడు చేస్తున్నావేంటి, ఏమైందని పాడు చేస్తున్నాడు. పాడు చేస్తుంటే ఇంకా అతన్ని ఎంత కుదిపినా కూడా లేవట్లేదు. పాడు చేస్తున్నామని అడిగినా కూడా సమాధానం లేదు. అతని మనసంతా శివుడి మీద లగ్నం అయిపోయింది, బాహ్య స్మృతి లేదు, ఏం జరుగుతుందని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తాడు, ఓహో దీనంతటికి కారణం ఇదే కదా, ఈ ఇసుకలో పోసేస్తున్నాడు అని చెప్పేసి సైకతలింగాన్ని కాలుతో తన్నేస్తాడు. అప్పుడు ఆ ఇసుక అంతా ఇలా మీద పడి మెలకు వస్తుంది అతనికి. ఈ సైకతలింగాన్ని తన్నేటప్పటికీ కట్టలు తెంచుకున్న కోపంతో ఏం చేస్తాడు, తండ్రి తెచ్చుకున్న గొడ్డలతోటి 2 కాళ్ళు నరికేస్తాడు.
తొడల వరకు కాళ్ళు తెగిపోయి తండ్రి రక్తం ఓడుతూ ఉంటాడు. కన్న తండ్రి అయినా సరే శివాపరాధము క్షమించను అని చెప్పేసి అతను కాళ్ళు నరికేస్తాడు అనమాట. ఈ లోపల ఆ సైకతలింగం ఆ పగిలిపోయినటువంటి ఆ చెల్లా చెదరైపోయిన ఇసుకలో నుంచి శివ పార్వతులు ప్రత్యక్షమయ్యి ఎంతో సంతోషించి, నాయన నీ భక్తికి ఎంతో మెచ్చుకున్నాము, నీకు మా కుటుంబంలో ఒక స్థానం ఇస్తున్నాము అంటాడు. 5వ స్థానం ఇస్తున్నాం అంటే శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు 5వ స్థానం ఈయనే చండీశ్వరుడుగా పేరు పొందాడు అనమాట. కుటుంబంలో వ్యక్తిగా 5వ స్థానం ఇచ్చిన అతనే చండీశ్వరుడు. శివాలయాల్లో ఉత్తరముఖంగా ఉంటాడు, నిత్యం శివ ధ్యానంలో ఉంటాడు. సరే, ఇప్పుడు శివపార్వతులు అతని యొక్క తండ్రిని బతికిస్తారు, ఇతని భక్తికి మెచ్చి ఆ స్థానం ఇస్తారనమాట. తండ్రి కూడా కైలాసాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు ఈ చండీశ్వరుడు ఎప్పుడు నిరంతరం కళ్ళు మూసుకుని ఉత్తరముఖంలో శివాలయంలో ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. ఆయన్ని మనం ఇప్పుడు పార్వతీదేవి యొక్క అంటే శివుడు తినగా మిగిలిన ఆహారాన్ని పార్వతీదేవి తింటుంది, ఆయన ప్రసాదం అన్నమాట. ఆ ప్రసాదం తినే అర్హతని చండీశ్వరుడికి ఇస్తాడు. 5వ స్థానం ఇచ్చాడు కదా. మీరు ద్రావిడ దేశాల్లో చూస్తే కనుక నందీశ్వరుడు కాకుండా చండీశ్వరుడిని వాహనంగా తీసుకెళ్తూ ఉంటారు. అరుణాచలం అవన్నీ వెళ్ళినప్పుడు చూస్తే కనుక మీకు ఇది తెలుస్తుంది అనమాట. మనం ఏం చేయాలంటే ఆయన్ని మనం ధ్యాన నిమగ్నం చేయకూడదు, ఆయన్ని ఇలా చిటికలేసి చెప్పాలి, చప్పట్లు కొట్టొద్దండి చండీశ్వరునికి ఎప్పుడు. ఆయన ధ్యానంలో నిత్యం శివారాధనలో ఉంటాడు. స్వామి శివప్రసాదం మేము తీసుకెళ్తున్నాము అని ఆయనకి చూపించి తీసుకెళ్ళాలన్నమాట. అది చూపించకుండా తీసుకెళ్ళకూడదు, ఆయనకు చూపించి ఆయన అనుమతి తీసుకుని చిటికలేసి, చాలా మంది తెలియక శివప్రసాదం తీసుకోకూడదు అని చెప్పేసి గుళ్ళో అది వదిలేస్తూ ఉంటారు, వదలకూడదు. ఆ స్వామివారిని చప్పట్లేసి మనం ఆయన ధ్యానానికి భగ్నం కలిగించకూడదు అనమాట. ఆయనకి చెప్పి తీసుకెళ్తూ ఉండాలి. సో ఇంత మహిమాన్వితమైనటువంటి శివభక్తుడు చిదంబరంలోనే జరిగిందండి ఈ కథ. చండీశ్వరుణ్ణి ఎప్పుడు తలుచుకున్నా మనకి ఎంతో పుణ్యం జరుగుతుంది. దేవాలయం వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేసి చిటికలేసి, స్వామి నీ అనుమతితోటి నీ స్వామి యొక్క ప్రసాదం మేము తీసుకెళ్తున్నాము అని చెప్పాలి. ఇలా శివయ్య చూడండి, బోళాశంకరుడు కరుణాంతరాంగుడు అనమాట. ఆయన్ని నమ్మి కొలిచిన వాళ్ళకి కుటుంబంలోనే స్థానం ఇచ్చాడు. 5వ స్థానం అంటే శివయ్య, పార్వతి, తర్వాత గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 5వ ఆయన చండీశ్వరుడు. ఇది చండీశ్వరుడి యొక్క మహిమ. మనం నమ్మి కొలిచిన వాడికి ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడండి శివయ్య. ఇలాంటి మరిన్ని కథలు ఎన్నో చెప్పుకుందాం. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ఈ నా ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఇలాంటి మంచి మంచి కథల్ని మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఉంటానండి.